టార్గెట్ జిఎస్ తెలుగు. ఈరోజు మనం టెట్కు సంబంధించి తెలుగు ఛందస్సు గురించి తెలుసుకుందాం. జాగ్రత్తగా మీరు ఈ లెసన్ అంతా విన్నట్లయితే ఛందస్సులో వచ్చేటువంటి మార్కులను కూడా మనం సంపాదించుకోవచ్చు. ఒకసారి చూద్దామండి. ఛందస్సు ఛందస్సులో ముఖ్యంగా ఏంటంటే పద్యం ఇస్తాడు కదండి. పద్యము ఒక పాదం ఇస్తాడు. పాదం ఇచ్చి ఆ పాదంలో మనం గణ విభజన చేసి ఆ గణ విభజనలో ఏ ఏ లక్షణాలు వచ్చినాయి, దానికి ఛందస్సు యొక్క లక్షణాలు, ఆ పద్యం ఏంటి చెప్పండి అని అడుగుతూ ఉంటాడు. ఇందులో ముఖ్యంగా అదొకటే కాకుండా ముఖ్యంగా మనం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఫస్ట్ది ఏంటంటే పదం తెలుసుకోవాలి. పద్యంలో ప్రతి అక్షరాన్ని అక్షరం అంటారు అండి. అక్షరం అంటే ఏంటంటే పద్యంలోని ప్రతి అక్షరాన్ని అక్షరం అంటారు. అంటే ఎందుకంటే గణన చేయాలి కాబట్టి అక్షరాలు అంటారండి. సపోజ్ రాముడు అని ఉందనుకోండి. ఎగ్జాంపుల్ రాముడు అనుకో, రా ప్లస్ ము ప్లస్ డు, రాముడు అంటే ఇక్కడ ఎన్ని అక్షరాలు వచ్చాయండి? 3 అక్షరాలు వచ్చాయి. అలాగే అక్షరాన్ని ఉచ్చరించడం అంటే అక్షరాన్ని ఉచ్చరించడానికి పట్టే కాలాన్ని మాత్ర అంటారు. అంటే అక్షరాన్ని ఉచ్చరించడానికి పట్టే కాలాన్ని మాత్ర అంటారు. అంటే రెండవది మాత్ర. మాత్ర అంటే ఏంటండి? అక్షరాన్ని ఉచ్చరించడానికి పట్టే కాలం. అక్షరాన్ని ఉచ్చరించడానికి పట్టే కాలం అండి. పట్టే కాలం ఏమంటారు? మాత్ర అంటారు. అక్షరం అంటే వచ్చే ప్రతి అక్షరం అక్షరం అంటాం. అంటే ఎందుకు అలా అక్షరం చెప్పడం అంటే ప్రతి అక్షరం విడగొట్టి మనం గణ విభజన చేయాలి కాబట్టి అలాగంటాం. రెండవది మాత్ర. మాత్ర అంటే ఏంటండి? అక్షరాన్ని ఉచ్చరించడానికి పట్టే కాలాన్ని మాత్ర అంటారు అన్నమాట. అంటే ఇందులోను హ్రస్వాచ్చులు దీర్ఘాచ్చులు అని కూడా ఉంటాయండి. అంటే ఎలాగంటే సపోజు అంటే హ్రస్వాక్షరం అంటే పొట్టి అండి, ఆ అండి. తర్వాత ఈ ఊ అంటే రు, ఆ ఈ ఊ. అలాగే రు రు, అల్లు కూడా ఉందండి. అల్లు కూడా ఉంది. అల్లు అండ్ ఇలాగా ఇవన్నీనేమో పొట్టి ఒక మాత్ర అండి. అలాగే దీర్ఘాలు ఉన్నాయనుకోండి, ఆ ఈ ఊ ఏంటి ఇలాగా వచ్చేమో 2 మాత్రలు ఉంటాయండి. మాత్రలు అర్థమైందండి. అంటే హ్రస్వ అచ్చులు వచ్చేందుకు అచ్చులు హ్రస్వ అచ్చులు వస్తేనేమో ఒక మాత్ర ఉంటుందండి. దీర్ఘ అంటే హ్రస్వ దీర్ఘ అచ్చులు వస్తేనేమో దీర్ఘ అచ్చులు వస్తే 2 మాత్రలు వస్తున్నాయండి. అయితే ఇక్కడ మనం ఇంకోటి మూడవది ఏంటంటే యతి. మూడవది యతి. యతి అంటే ఏంటంటే ఇందులో మనం పద్యపాదములో మధ్యలో వచ్చే విరామాన్ని పద్యపాదములో మధ్యలో వచ్చేటువంటి విరామాన్ని యతి అంటామండి. యతి అంటే పద్యపాదములో మధ్యలో వచ్చేటువంటి విరామం అని అర్థమైందండి. యతి అంటే పద్యపాదం మధ్యలో వచ్చే విరామాన్ని యతి అంటారు. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అని అనుకోండి. అంటే ఎగ్జాంపుల్ అంటే అర్థమవడం చెప్తాను. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా. అండి ఇలా వచ్చింది. అంటే చూడండి ఎత్ అంటే ఏంటి? విరామం. ఇది చూడండి ఇక్కడ ఒకటి వచ్చిందా, అలాగే చివరి కూడా ఒకటి వచ్చింది. దీన్ని ఎత్తి అంటాం. అర్థమైందండి. అంటే
అక్షరం అంటే అక్షరాలు విడివిడి అక్షరాలను అక్షరాలు అంటాము. మాత్ర అంటే ఒక అక్షరాన్ని ఉచ్చరించడానికి పట్టే కాలాన్ని మాత్ర అంటాం. ఇది హ్రస్వ అచ్చులనేమో ఒక మాత్ర ఉంటుంది, దీర్ఘ అచ్చులైతే 2 మాత్రలు ఉంటాయి. అలాగే మూడవది యతి. యతి అంటే ఏంటండి, పద్యపాదం మధ్యలో వచ్చేటువంటి విరామాన్ని యతి అన్నాం. అంటే దేశమును ప్రేమించుమన్నా అన్న దగ్గర ఒక విరామం వచ్చింది కాబట్టి దీన్ని యతి అంటాం. అలాగే మంచి అన్నది పెంచుమన్నా అనేది వీటిని విరామ చిహ్నాలు కాబట్టి వీటిని మనం యతి అంటాం అండి. తర్వాత నెక్స్ట్ చూద్దాం. 4వది ప్రాస. ప్రాస ప్రాస అంటే ఏంటంటే ప్రతి పాదములో రెండవ అక్షరం ఒకే విధంగా ఉండటాన్ని ప్రాస అంటారు. అంటే పద్యానికి ఎన్ని పాదాలు ఉంటాయండి? 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదములో రెండో అక్షరానికి సేమ్ ఫస్ట్ పాదంలో రెండో అక్షరం ఏదైతే వచ్చిందో అలా రెండో పాదంలో కూడా రెండో అక్షరానికి అదే వస్తుంది, అంటే అదే అక్షరం వస్తుంది. దాన్ని ప్రాస అంటారు. అంటే పద్యపాదములో మొదటి పాదంలో రెండో అక్షరంకి వచ్చేటువంటి ప్రాస రెండవ దానికి కూడా వస్తుంది, ఒకే విధంగా ఉండటానికి ప్రాస అంటారు. అంటే ప్రతి పాదం రెండో అక్షరం ఎలా ఉందో అలా ప్రతి దాంట్లో వస్తుంది, దాన్ని ప్రాస యతి ప్రాస అంటారు. అయితే ఇక్కడ ప్రాస ఎగ్జాంపుల్ చూస్తే మనం సపోజ్ పద్యం చూసాం అనుకోండి, పద్యంలోను సపోజ్ కమలం అని వచ్చింది అనుకోండి, మొదటి పాదంలో కమలం, రెండవ పాదంలోను విమలం, అలాగే ఇంకా ఎగ్జాంపుల్ చూస్తే సుమనం. చూసారా, ఇక్కడ రెండో అక్షరానికి దీనికి ప్రాస అనేది వస్తుంది, అంటే అదే అక్షరం వస్తుంది అన్నమాట. ప్రతి పాదంలోనూ పద్యానికి 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో రెండు అక్షరాల్లో ఒకటే అక్షరం రావడాన్ని దాన్ని ప్రాస అని అంటాము. అర్థమైంది కదండి. ఇప్పటివరకు మనం ఏం చూసుకున్నాం, పద్యం అక్షరం అంటే విడివిడిగా అక్షరాలు అన్నిటిని కూడా మనం పద్యం అక్షరాలు అన్నాం. రెండవ దానికి మనం ఏం చెప్పండి, మాత్ర అన్నాం. అంటే ఏదైనా అక్షరాన్ని, అంటే అక్షరాన్ని ఉచ్చరించడానికి పట్టే కాలాన్ని మాత్ర అన్నాం. అంటే రస్వ అచ్చులు అయితే ఒక మాత్ర ఉంటుంది, అలాగే దీర్ఘ అచ్చులు అయితే 2 మాత్రలు అనేవి ఉంటాయని మనం చెప్పుకున్నాం. మూడవది ఏం చెప్పుకున్నామండి, యతి అని చెప్పుకున్నాం. అంటే యతి అని ఏం చెప్పామంటే పద్యపాదంలో మధ్యలో వచ్చేటువంటి విరామాన్ని మనం యతి అంటాము అని చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రాస అంటే ఏంటండి, పద్యంలోని ప్రతి పాదములో రెండవ అక్షరం ఒకటే రావడాన్ని దాన్ని ప్రాస అని మనం అంటామండి. ఇప్పుడు నెక్స్ట్ అది మనం చూద్దాం, గణం. 5వది గణం అండి. 5వది గణం. ఈ గణం అంటే ఏంటంటే గణం అంటే 3 అక్షరాల సమూహము అండి. 3 అక్షరాల సమూహం, 3 అక్షరాల సమూహం కదండి. దీన్ని బట్టి కదండి అది ఏ పద్యం అనేది ఆ లక్షణాన్ని మనం చెప్పగలుగుతాం. గణం అనేది 3 అక్షరాల సమూహం. అంటే గణనాన్ని గుర్తించాలంటే ఆ గణం ఏంటని గుర్తించాలంటే లఘువు గురువు అనే దాన్ని మనం గుర్తించాలి ఫస్ట్. అంటే లఘువునేమో మనం ఒక గీతలకు గీస్తాం, లఘువు అంటాం, దీన్ని లఘువు. రెండవది ఏంటంటే గురువు. ఇలాగ ఈ ఆకారం ఉండేదాన్ని మనం గురువు అంటామండి. గురువు అంటే దీన్ని ఏమో లా అంటాం, దీన్ని గు అంటాం అండి. అంటే ఒక లఘువు గురువు. ఇలాగా 3 అక్షరాలు ఉంటాయి. 3 అక్షరాలు అంటే మనం ఏదైతే చూస్తామో గురువు 2 లేక ఎక్కువ మాత్రం ఉంటాయి. గురువులో రెండు మాత్రలు. మాత్ర అని చెప్పాం కదండి మనం. మాత్ర అంటే ఏం చెప్పాడు మనం ఇందాక చెప్పుకున్నాం. మాత్ర అంటే మనం అక్షరాన్ని ఉచ్చరించడానికి పట్టే కాలం. అంటే దీర్ఘం పలికినప్పుడేమో 2 మాత్రలు ఉంటాయండి, 2 మాత్రలు. లఘువు పలికినప్పుడేమో 1 మాత్ర ఉంటుంది. అంటే 2 మాత్రలు పలికితే మనం గురువు కింద గుర్తించాలి, 1 మాత్ర పలికితే మనం లఘువు కింద గుర్తించాలి. అయితే ఇక్కడ గణాలు ఎన్ని ఉంటాయంటే మొత్తం 8 గణాలు ఉంటాయండి. ఏముంటాయండి, 8 గణాలు ఉంటాయి. 8 గణాలు ఉంటాయి. అంటే 8 గణాలు
మనం ఏంటి అని చూసినట్లయితే మనకి 8 గణాల్లో చూడండి, ఫస్ట్ ఇది మనం చూడండి, మూడు మూడు లఘువులు వచ్చాయనుకోండి, 3 లఘువులు వచ్చాయనుకోండి, దీన్ని నా గణము అంటాం, నా గణము. అలాగే 3 గురువులు వచ్చాయనుకోండి అండి, 3 గురువులు వస్తే మా గణము అంటారు, మా గణము అండ్ అర్థమవుతుంది కదండి. 3 లఘువులు వస్తే మళ్ళీ అట్లా ఎలా గుర్తించాలో ఒక పద్యపాదం తీసుకుని మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మనకి 3 లఘువులు వచ్చాయనుకోండి, నా గణం అంటాము. అలా కాకుండా 3 గురువులు వస్తే మా గణము అని మనం అంటాం. అలా కాకుండా తర్వాత ఒక లఘు 2 గురువులు వచ్చాయనుకోండి, యగణం, యాగణం అండి, యగణం. ఒక లఘు 2 గురువులు వస్తాయి. అలా కాకుండా మధ్య లఘు వచ్చింది అనుకోండి, మధ్య లఘు వస్తే రాగణం అండి, మధ్య లఘు వస్తే రాగణము, మధ్య లఘు వస్తే రాగణము. అలా కాకుండా 2 లఘువులు ఒక గురువు వచ్చింది అనుకోండి, సగణం, సగణం అండి, 2 లఘువుల గురువు వస్తే సగణం. అలా కాకుండా 2 గురువులు ఒక లఘువు వచ్చింది అనుకోండి, తాగణం, తాగణం అండి. అలాగా తర్వాత నెక్స్ట్ మధ్య గురువు వచ్చింది అనుకోండి, మధ్య గురువు వస్తే జగణం, జగణం. లాస్ట్కి ఏంటంటే ఒక గురువు 2 లఘువులు వచ్చాయి అనుకోండి, భగణం అంటాం, భగణం. అర్థం కదండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అంటే 3 లఘువులు వస్తే నా గణమని, 3 గురువులు వస్తే మా గణమని, ఒక లఘువు 2 గురువులు వస్తే యా గణమని, మధ్య లఘువు వస్తే రగణము అండి, 2 లఘువులు ఒక గురువు వస్తే సగణము, అలాగే 2 గురువులు ఒక లఘువు వస్తే తగణము, మధ్య గురువు వస్తే జగణము. అలా కాకుండా గురువు లఘువు వస్తే భగణం అంటాం. మొత్తం ఎన్ని ఉన్నాయండి? 8 ఉంటాయండి. అన్నీ కూడా 1 2 3 4 5 6 7 8, మొత్తం 8 గణాలండి. అర్థమైంది కదా? ఇక్కడ మీకు అర్థమైంది కదా? ఇక్కడ వరకు ఇక్కడ మొత్తం 8 గణాలు ఉన్నాయి. అంటే మొత్తం అంతా కూడా ఛందస్సు అంతా కూడా దీని మీదే ఆధారపడి ఉంటుందండి. అయితే మనకి ఈ గుర్తించుకునే సూత్రం ఏంటంటే, ఈ గణాలని యా, యా, మా, తా, రా, జ, యమ, తా, రా, జ, బానస, భానస అండి, యమ, తా, రా, జ, బానస అంటారు. దీనికి గుర్తించుడు ఈ గణాలు. అంటే యా అంటే యగణం, మా అంటే మగణం, తా అంటే తగణం, రా అంటే రాగణం, జా అంటే జగణం, బా అంటే భగణం, నా అంటే నాగణం, సా అంటే సగణం. కాబట్టి యమాతారాజ బానస అంటే గా తర్వాత వస్తాయి, కానీ మనం వగణం గగణం అని వస్తాయి, కానీ మనకి ఈ చివరిలో వస్తాయండి. అంటే 3 రాకుండా 2 అక్షరాలే వచ్చి మిగిలితే పద్యపాదంలో కొన్ని ఉంటాయి, అవి 2 వస్తాయి. అప్పుడు లగణం అని, గగణం అని, వగణం అని మనం అంటాం. కానీ అంతవరకు మనకు అవసరం లేదు. కానీ ఇక్కడ ఈ 8 గణాలు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. అర్థమైంది కదండి? మరొకసారి చెప్తాను చూడండి. 3 లఘువులు అండి, 3 లఘువులు వస్తే నగణం అండి, 3 గురువులు వస్తే మగణం అండి, మధ్య లఘువు వస్తే రగణం అండి, అలాగే మధ్య గురువు వస్తే జగణం అండి. అర్థమైంది? ఇక్కడ మెయిన్ ఆ 4 మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి. ఇంకా ఏమొస్తుంది? సగణం, సగణం అంటే 2 లఘువులు ఒక గురువు, సగణం అండి. అలా కాకుండా ఒక గురువు 2 లఘువులు వస్తే భగణం. చూసారా? ఇవి ఈ ఆపోజిట్లో ఏమున్నాయని చూసుకోవాలి. మనం ఎలా చూసుకుంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే మళ్ళీ చెప్పండి, 3 లఘువులు ఉన్నాయనుకోండి నగనం అండి, 3 గురువులు ఉంటే మగణం అండి. అలాగే మధ్య లఘువు అంటారు దీన్ని, మధ్య లఘువు అయితే రగణము, అలాగే మధ్య గురువు అయితే జగనం, మధ్య గురువు జగనము ఏమండి. అలా కాకుండా 2 లఘువులు గురువు వస్తే సగనము, అలాగే ఒక గురువు వచ్చి 2 లఘువులు వస్తే భగణము అవుతుంది. ఇక్కడ వరకు అర్థమైంది కదండి? ఇది గుర్తుంది. అలాగే మనం సూత్రాన్ని గుర్తుంచుకోవాలంటే ఏంటండి? సూత్రం యమాతారాజ బాణ సరగం, యమాతారాజ బాణస అంటే అర్థమైంది కదండి? ఇక్కడ వరకు ఈ సూత్రాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఎలాగ మనం గురువుల్ని లఘువుల్ని ఎలాగ డివైడ్ చేసుకోవాలి, మనం అది ఏ పద్యం యొక్క లక్షణము అనేది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు మీకు చెప్తాను. ఇక్కడ మనం ఎలాగా అది ఏ పద్య లక్షణం అనేది తెలుసుకోవాలంటే మనం మొట్టమొదటి ఒకటి చెప్తాను. ఒకటి అది ఉత్పలమాల అనుకోండి, ఉత్పల
మాల. ఉత్పలమాల అంటే ఏమవుతుందంటే దీన్ని చూడండి, బరన బబరవ, బరన బ ర న బ భ ర, బరన బబర వ, వగణం అండి. అలాగే రెండవది చంపకమాల. చంపకమాల, చంపకమాల లక్షణం చూస్తే నజ భజ జజరండి. నా జ భ జ జ జ ర, నజ భజ జజర. అండ్ మూడవది మత్తేభం. మత్తేభం, మత్తేభము. మత్తేభము లక్షణాలు మనం చూస్తే సభారణమయవ. ఇది సాధారణంగా చాలా మంది గుర్తుంటుందండి. ఇది సభారణమయవ. స భ ర న మ య వ, సభరణమయవ. నాలుగవది మనం చూసాం అనుకోండి ఏంటంటే సార్ధోలం. సార్ధోలం, సార్ధూలం. సార్ధూలం చూసినట్లయితే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ మసజస తతగ. మ స జ స త త గ అండి, మసజస తతగ. ఇంకా స్థిరమైన గణక్రమం ఉండదు, శేషపద్యం. అలాగే ఇంకోటి మనకేమంటే కందపద్యం ఇవన్నీ ఉన్నాయనుకోండి, వాటికి ఏంటంటే సాధారణంగా మాత్రల ఆధారంగా వస్తాయని కూడా. అంటే స్థిరమైన గణక్రమం లేదేమో శేషపద్యం అండి. అంటే మనం ఎన్ని చెప్పుకున్నామండి? 4 చెప్పుకున్నాం కదా. ఉత్పలమాల యొక్క పద్య లక్షణము, చంపకమాల యొక్క పద్య లక్షణం, మధ్యభం యొక్క లక్షణం, సార్థం అరవై చెప్పుకున్నాం. మిగిలినది ఈ ఆటలో కాకుండా రకరకాలుగా వచ్చిందనుకోండి, అది శేషపద్య లక్షణం అంటాడు. అలాగే ఇంకోటి ఏంటంటే మాత్రల ఆధారంగా, అంటే గణాలు కాకుండా మాత్రల ఆధారంగా వచ్చేటువంటిది కందపద్యం కూడా ఉంటుందండి. ఏమంటే ఆట వల్లది గణక్రమణ స్థిరంగా ఉండదు, ఆట వల్లది కానీ ఇవన్నీ చూస్తాయి. ఏమంటే అర్థమైందండి. ఇప్పుడు ఉత్పలమాల, మన గణాంకాలు మనం చూసేటప్పుడు మనం ఉత్పలమాల అన్నప్పుడు ఏంటంటే భరణ బాబరవ అని వస్తుంది. అలాగే చంపకమాల పద్యం వచ్చింది అనుకోండి, ఆ గణాలు వచ్చినప్పుడు నజ భజ జజర అని వస్తుంది. మత్తేభం వచ్చింది అనుకోండి, సబరణమయవ అనేది వస్తుంది. అలాగే నాలుగవది అనుకోండి సార్ధోలం వచ్చింది అనుకోండి, మసజస తతగా అని వస్తుంది. అయితే ఇక్కడ మనం ఈ గణాలని ఎలాగా మనం చూడాలి, ఈ గణాలను బట్టి ఏ పద్య లక్షణం అనేది, గణాలను ఎలా గురువు లఘువుల కింద ఎలా గుర్తించాలో మనం ఇప్పుడు తెలుసుకుందామని మీకు చెప్తాను. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. మీకు ఇక్కడ రాసాను చూడండి, ఓ పద్యపాదం రాసాను. ఇది పోతన రాసినటువంటి పద్యము. ఇందులో చూడండి, ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు అనేది. ఇప్పుడు గణనాలో ఎలా చేద్దాం చూడండి, గణనాలు చదువుకున్నాం కదా మనం, ఏమవుతుందో చూద్దాం. ఎలాగ డిసైడ్ చేయాలి ఇది ఏ పద్య లక్షణం అనేది ఎలాగనేది ఇప్పుడు చూద్దామండి. ఏముంది కదండి, ఏ తర్వాత ఏ పొట్టి రస్వాలన్నీ కూడా లఘువులండి. లఘువులు అంటే ఏంటి? రస్వం, రస్వం అన్ని కూడా పొట్టి. పొట్టి అంటే ఒక లఘువు అండి. దీర్ఘాలన్నీ కూడా గురువులండి. అయితే ఇక్కడ మనకి వ్యంజ్యాలు అంటే ఒత్తులు, వ్యంజ్యాలు అంటాం. వ్యంజ్యాలు అంటే ఒత్తులు వచ్చినప్పుడు కూడా గురువు ముందు అక్షరం గురువు అవుతుందండి. ముందు అక్షరం, దాని ముందు వ్యంజ్యం వచ్చినప్పుడు దాని ముందు అక్షరం గురువు అవుతుందండి. అక్షరం గురువు అండి. వ్యంజ్యాలు వచ్చినప్పుడు దాని ముందు అక్షరం గురువు అవుతుంది. ఇప్పుడు చూద్దాం చూడండి, యవ్వని. ఏ అంటే ఏంటంటే హ్రస్వమే కదా. హ్రస్వం అంటే మనం లఘువు పెట్టాలి. కానీ దాని తర్వాత ఏమొచ్చిందండి, ఒత్తు వచ్చింది. వాక్ ఒత్తు వచ్చింది కాబట్టి వ్యంజ్యం వచ్చింది కాబట్టి దీని ముందు ఏమవుతుందంటే గురువు అవుతుంది. గురువు వా లఘు అవుతుంది. నీ ఇది రస్వం కాబట్టి లఘు అండి. చే అన్నాడు, చే అంటే ఇది గురువు అండి. అలాగే జా లఘు. నిమ్, నీ పక్కన నిమ్ వచ్చింది కాబట్టి ఇది గురువు అవుతుందండి. చు అంటే దీర్ఘాలు కానీ రెండు మాత్రం ఉంటాయని చెప్పేది కదండి. నిమ్ అన్నప్పుడు 2 మాత్రం వచ్చేటప్పుడు గురువు అయింది. చు ఒక లఘు అవుతుందండి. అలాగే జా పొట్టిది కాబట్టి లఘు, గా పొట్టిది కాబట్టి లఘు, వే లఘు. కానీ బట్ దాని తర్వాత అక్షరం వచ్చిందని ఒత్తు వచ్చింది కదా. ఒత్తు వచ్చింది కాబట్టి ఈ ఒత్తు వల్ల వ్యంజ్యం అంటే, ఈ వ్యంజ్యం వల్ల వే కాస్త మన గురువు అయిపోతుంది. లఘు కాబట్టి గురువు అవుతుంది. ఇది మళ్ళీ లఘు అవుతుందండి. నీ లఘు. లో ఓకారం
దీర్ఘం వచ్చినప్పుడు ఏంటంటే ఇది గురువు ఏమండి. తర్వాత పా ఇది రస్వం కాబట్టి లఘు, లా లఘు, ను ఒక అక్షరం చూసుకుంటే లఘు అండి. కానీ ఇక్కడ నుమ్ రెండు వచ్చినాయి కదండి కాబట్టి ఇది గురువు అవుతుంది, డు లఘు అవుతుంది ఏమండి. మీకు గణం అంటే ఎన్ని అని చెప్పానండి? 3, 1 2 3 అక్షరం ఒక గణం అంటే 1 2 3 ఇక్కడ ఒక గణం, 1 2 3 ఇక్కడ ఒక గణం, ఇక్కడ 2 3 ఒక గణం, 1 2 3 ఇక్కడ గణం, 5 2 గణాలు. ఇప్పుడు చూద్దాం కదండి. ఒక గురువు 2 లఘువులు వచ్చాయండి. అది ఏ గణం అవుతాయి చెప్పండి మీరు? చూడండి ఇక్కడ ఇద్దరు చూసుకోండి. ఒక గురువు 2 లఘువులు ఎక్కడ వచ్చిందండి? ఒక గురువు 2 లఘువులు వచ్చింది అంటే ఇది ఏ అక్షరం అండి? ఇది ఏ గణం? బాగణం, బా అంటే బాగణం అవుతుంది అంతే కదండి. తర్వాత మధ్యలో వచ్చి ఏమొచ్చింది? మధ్య రగణం, రా అంటే తర్వాత 3 లఘువులు నా. అలాగే గురువు 2 లఘువులు వచ్చాయి అనుకోండి, ఏమొచ్చింది? గురువు 2 లఘువులు బాగణం అండి. అలాగే ఇది కూడా సేమ్ ఎలా వచ్చింది? గురువు 2 లఘువులు బాగణం. ఇది వాగణం అనుకుందాం, 2 కాబట్టి వాగణం. ఇప్పుడు చూడండి, బారాన బాబారా, బారాన బాబారా. మనం చూడండి ఇక్కడ రాసిన బారాన బాబారా వా అని మనం అనుకున్నాం. అంటే నుండు అంటే నుండు, ఇంకా నెక్స్ట్ అక్షరం ఒకటి ఉన్నట్టు ఉంది. అయితే నుండు అనండి ఎవ్వనిచ్చి ఇప్పుడు చూడ ఏమొచ్చిందండి? ఇది బారాన బాబారా బాబారా. రాగణం రావాలంటే ఇంకేం చేయాలండి? ఇంకో గురువు ఉండాలి అంటే తన ఇంకో నెక్స్ట్ పాదం ఉంటుంది అది ఏమండి. బారాన బాబారా ఇలా వచ్చినప్పుడు ఇందులో మనకి ఏ పద్యం మ్యాచ్ అయిందండి? ఇది ఉత్పలమాల ఏమండి. దీనికి ఇది ఈ పద్యపాదం దేనికి సంబంధించిందంటే, దేని లక్షణం సంబంధించిందంటే ఉత్పలమాల అని. అలాగే మనకి మనం గుర్తించినప్పుడు నజ బజ జజర అని వచ్చింది అనుకోండి, ఏమవుతుందండి? చంపకమాల. అలాగే అక్కడ మనం గణ విభజన చేసినప్పుడు అది ఇచ్చిన పద్యానికి గణ విభజన చేసినప్పుడు సబరణమయవ అని వచ్చింది అనుకోండి, మత్యభము అని చెప్తాం. అలా కాకుండా మస జస తత్తగా వచ్చింది అనుకోండి, సార్థం అని చెప్తాం. మ్యాక్సిమం టెట్ ఎగ్జామ్లో ఈ 4 మీద ఇస్తున్నాడండి. అందువల్ల మనం కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. ఈ 4 కాకుండా వచ్చింది అనుకోండి, మనం శేషపద్య లక్షణం కానీ లేకపోతే వేరేది చెప్పుకుంటాం ఏమండి. మనకి సార్థం చూసారు, ఉత్పలమాల చంపకమాల మత్తేభము సార్థం. ఈ 4 కంఠస్థం చేయండి. అలాగే గణాలు గుర్తించడం గుర్తుపెట్టుకోండి. సాధారణంగా 3 లఘువులు వస్తే నగణం అని, 3 గురువులు వస్తే మగణం అంటాం. అలాగే ఇక్కడ ఏం చెప్తాం? ఇక్కడ మనం చెప్పాం, ఇక్కడ అంచు గురువు అయితే సగణం అని, లేకపోతే ఇక్కడ ఏం చెప్పండి? ఆది గురువు బగణం అండి. అంచు గురువు సగణం, ఆది గురువు బగణం అంటే అర్థమైందండి. ఆ 2 గుర్తుపెట్టి మిగిలిన జగణము తగణం ఉంటుంది. అందువల్ల మీరు కొంచెం ఇవన్నీ 8 గణాలు కూడా కొంచెం కంఠస్థం చేయగలాలండి. అలాగే ఇది వారణ బబరవాన ఉత్పన్నమాల చంపకమాల మత్యము సాడ్దూలం వీళ్ళు కూడా కొంచెం కంఠస్థం చేసినట్లయితే మీకు గణ విభజన ఎలా ఇచ్చినా అది ఏ పద్యపాదం మనం ఈజీగా చేసేయగలుగుతాం.